XAI కో-ఫౌండర్ ఇగోన్ బాబుష్నిక్ ఆయన వెళ్ళిపోయాడు. ఏఐ అనేది ఎక్సలరేటింగ్ గా తయారైంది లైఫ్స్ కి అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. కైల్ కౌశిక్ ఆయన ఇంకో కో-ఫౌండర్ ఆయన వెళ్ళిపోయాడు. ఈయన కైల్ కౌశిక్ ఏమో ఓపెన్ ఏఐకి వెళ్ళాడు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ ఉదయ్ రుద్రరాజు ఈయన వెళ్ళిపోయాడు. ఉదయ్ రుద్రరాజు ఈయన చూస్తే ఈయన CBITలో చదివాడు. దాని తర్వాత అమెజాన్ లో ఇంటర్న్ కింద చేసి తర్వాత మసాచుసెట్స్ యూనివర్సిటీలో చదువుకొని ఈబేలో చేసి తర్వాత దీనికి వెళ్ళాడు అనమాట. హైదరాబాద్ లో చదువుకున్న అతనే అనమాట ఉదయ్ రుద్రరాజు. 2010 పాస్ అవుట్ కావచ్చు నాకు తెలిసి. సో ఆయన లింక్డ్ఇన్ చూస్తే ఉందన్నమాట. ఇట్లా వెళ్ళిపోయారు కూడా చాలా మంది. అండ్ కొత్త వాళ్ళు కూడా ఇలా వస్తున్నారు. దిస్ షోస్ లైక్ బ్రాడర్ ఇండస్ట్రియల్ డైనమిక్స్. ఏ వచ్చిన తర్వాత టాలెంట్ ఎక్విజిషన్ ఎలా ఉంది, రీసెర్చ్ టాలెంట్ ఎక్విజిషన్ ఎలా ఉంది, అదే విధంగా వాట్ ఈచ్ మోడల్ ఈస్ గివింగ్, ఎన్ని బిలియన్ పారామీటర్స్ అనేవి, అండ్ దాని యాక్యురసీ ఎంత బెటర్ గా ఉంటుంది, అండ్ దాని వల్ల అసలు యూటిలైజేషన్ ఎంత బాగుంది, అప్లికేషన్ యూజ్ అనేది ఎంత బాగా ఉంటుంది, ఇవన్నీ అనమాట. లైక్ ఈచ్ మోడల్ ఎంత బాగా ఇస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంది ప్రస్తుతానికి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దిస్ AI war between the companies, how it gonna be.